వేదాగ్ని పార్ట్ 61. ఈరోజు వేద్ని, వేగ్నిని, రౌడీ బేబీని, అక్కడ ఉన్న కుటుంబాలను చూస్తుంటే అది అంతా వేద్ చేసినది కాదు, వేగ్ని వల్ల అయినది అని రాగినికి వేగ్ని మనస్తత్వం అర్థమైంది. కానీ హాసిని ప్రేమ కూడా ఆమెకు బాగా తెలుసు. రాగిని హాసినితో చాలాసేపు మాట్లాడింది. రాగిని ఏడ్చేసింది కూడా. కానీ వారిద్దరు ఫ్రెండ్స్. చాలా రోజుల తరువాత కలిశాక రాగిని ఎమోషనల్ అవుతుంది అనుకున్నారు. కానీ హాసిని పరిస్థితి రాగినికి ఎప్పటినుంచో తెలుసు. అసలు వేద్కి దూరంగా ఎందుకు ఉంది అనేది కూడా రాగినికి తెలుసు. అసలు హాసిని ఇన్ని సంవత్సరాలు వేద్కి దూరంగా ఉండి ఇప్పుడు ఎందుకు వేద్ దగ్గరికి వచ్చిందనేది వేగ్నికి మొత్తంగా తెలుసు. రాగినికి ఇప్పుడు హాసిని చెప్పటం వల్ల రాగినికి కూడా హాసిని పరిస్థితి తెలిసింది మొత్తంగా. అందుకనే రాగిని హాసిని పరిస్థితికి చాలా బాధేసింది. హాసిని పరిస్థితిని తెలుసుకున్న వేగ్ని హాసిని మీద చూపిస్తున్న ప్రేమకి ఆ క్షణం రాగినికి వేగ్ని ఎంత ఉన్నతమైనది మనిషో, ఎంత గొప్ప మనిషో, ఎక్కడా కూడా మనీ దర్పం లేదు, చదువుకున్న గర్వం లేదు, ఎవరినైనా ప్రేమతో మార్చేస్తుంది. అలా అని తప్పు చేస్తే సహనంతో ఉండదు. అవినాష్ మీదికి కప్పు సాసర్లు విసిరే గాయాలు చేసిన రౌడీ. వేగ్ని గురించి చెప్పాలి అంటే ఆల్ ఇన్ వన్. ఎవరితో ఎలా ఉండాలో తెలిసిన ఒక తెలివైన అమ్మాయి. అందరి బాధలను తన అర్థం చేసుకుంటుంది. అందరి మనస్తత్వాలని అంచనా వేస్తుంది. అందుకే వేగ్నిని చూసిన ప్రతి ఒక్కరూ ఫిదా కాక తప్పదు. అందులో మన బుడ్డ కళ్యాణ్ అంత మొహమాటస్తుడు, అంత భయం కలిగిన వాడు కూడా వేగ్నికి ఫిదా అయ్యాడు అంటే ఆమె మనస్తత్వం ఎలాంటిదో అంచనా వేయొచ్చు. వేగ్ని హాసినిని అర్థం చేసుకుని ఏం చేసిందో రాగినికి ఏం అర్థమైందో, ఏదేమైనా హాసిని గురించి వేగ్నికి రాగినికి తెలిసింది. అలా మన రౌడీ బేబీ బారసాల ఫంక్షన్ ఏర్పాటు అయినది. బేబీ ఫంక్షన్లో వేద్ బాబు హడావుడి చెప్పటానికి ఎవరి తరం కాదు. 11 గంటలకు బారసాల ఫంక్షన్లో శాస్త్రోక్తంగా పంతులు గారితే వేడుక ప్రారంభం అవుతుంది అని ఉయ్యాలని చాలా చక్కగా రెడీ చేసి రౌడీ బేబీ కోసం సిద్ధం చేశారు. వేగ్ని రౌడీ బేబీని ముద్దుగా అలంకరించి కృతికకి ఇచ్చింది. బేబీని తీసుకొని కృతిక కిందికి వచ్చింది. వేగ్ని రెడీ అవుతుంది. వేద్ వెనక నుంచి హగ్ చేసుకొని ఈరోజు సూపర్గా ఉన్నావు, ఎందుకని అన్నాడు. వేగ్ని ఏమో నీకే కనిపిస్తా స్పెషల్గా, నేను ఎప్పుడు ఇలాగే ఉండేది అన్నది. వేద్ వేగ్నిని గట్టిగా వత్తేస్తూ నన్ను ఇప్పటికీ 3 months ఫుడ్ పెట్టకుండా లాంగ్ లివ్ అన్నావు, ఇప్పుడైనా అంటూ గారాలు పోతుంటే వేగ్ని తమరికి అంత మాత్రం పస్తులు ఉంటేనే కదా నీ పుత్రికారత్నం వచ్చింది అని లాలనగా చెప్పింది. వేద్ బాబు వేగ్నిని ఎత్తుకొని బెడ్ మీద కూర్చోబెట్టాడు. వేగ్ని సార్ ఈరోజు మంచి మూడ్లో ఉన్నారు, కింద పూజల టైం అవుతుంది, తమరు కూడా రెడీ అయితే బారసాల ఫంక్షన్ చేద్దాము అని చెప్తే వేగ్నిని బెడ్ మీద కూర్చోబెట్టి ఆమె కాళ్లను వేద్ చేతుల్లోకి తీసుకున్నాడు. వేగ్ని ఇప్పుడు నేను మీరెన్ని ప్రయత్నాలు చేసినా కరుణించే టైం కాదు, ఏంటో చెప్పండి అని వేగ్ని అంటుంటే వేద్ జేబులో చెయ్యి పెట్టి బాక్స్ ఓపెన్ చేసి అందులో నుంచి వెండి మెట్టెలను సన్నని డైమండ్స్ పూర్చి చేసినవి ఎంత అద్భుతంగా ఉన్నాయి. అవి బయటకు తీస్తే ఆ మెరుపు వేగ్ని ముఖమునకు తగిలింది. ఏమిటి అంత అద్భుతం అని వేగ్ని ఇంకాస్త వంగితే నువ్వు అలానే ఉండవే అంటూ కాలి మధ్య వేలికి మెట్టెలు తొడిగాడు. ఆ క్షణం వేగ్ని మెట్టెలు తొడుగుతుంటే అసలు ఆమె ఏమైపోతుందో ఆమెకే తెలియటం లేదు. పెళ్లిలో వేదమంత్రాల సాక్షిగా జరగకపోయినా కానీ అంతకంటే ఎక్కువ ఆనందపడిపోతుంది. వెండిలో డైమండ్స్ మెరుస్తుంటే మెట్టెలను కూడా ఇంత అద్భుతంగా చేయవచ్చా అన్న ఆలోచన, అసలు అలా చేపించాలి అనే ఒక ఐడియా వేదికి రావటం, వేగ్నికి అక్కడ మాటలు లేవు, ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు. వేగ్ని మనసులో కాలికి మెట్టెలు తొడిగాడు, మెడలో తాళి కట్టడా అనుకుంది.
ఎక్కడైనా తాళి కట్టి నల్లపూసలు వేసి తర్వాత మెట్టెలు తొడుగుతారు. వెరైటీగా ముందు మెట్టెలు తొడిగాడు అనుకుంటుంది. ఇంకొక బాక్స్లో నుంచి ఓన్లీ నల్లపూసల గొలుసు. అది ఎంత అద్భుతంగా చేపించాడు అంటే చెప్పతరం కాదు. ఆ నల్లపూసల గొలుసుని చక్కగా తీసి వేగ్ని మెడలో అలంకరించి డ్రెస్సింగ్ టేబుల్ వద్ద ఎత్తుకొని వచ్చి దింపాడు. కాలి మెట్టెలు, మెడలో నల్లపూసలతో వేగ్ని మరింత అందంగా కనపడుతుంది. మాటల్లో చెప్పలేని ఆమె ఆనందం వెయ్యింతలు అయినది. ఆ ఆనందంలో అలంకరించినవి కూడా ఇంకా అందాన్ని తెచ్చాయి. వేద్ ఆమె మెడవంపుల్లో తడిముద్దులు అద్దుతూ, మనకి వేద మంత్రాలు అవసరం లేదు అనుకుంటా, ఎందుకంటే మనము కలిసిన గడియలు మంచివేనేమో, అందుకేనే మన బంధం ఇంతలా ప్రేమతో పెనవేసుకుంది. ఇది కేవలం అలంకరణ కోసం, నలుగురిలో నువ్వు చిన్నతనం కాకుండా ఉండటం కోసం, అంతేకాని వీటితో మన బంధం బలపడుతుంది అనేది అబద్ధం అని వేద్ అంటుంటే, వేద్ని వేగ్ని ఇంకాస్త దగ్గరికి తీసుకొని, ఇవి అలంకరణ వస్తువులే కాదు, నేను నీ దాన్ని అనే చూపించేటివి కూడా తెలుసా. మన ప్రేమ బంధం ముందుకు ఏదీ పనికి రాదు కాకపోవచ్చు, కానీ లోకానికి నువ్వు నావాడివి, నేను నీదానని అని చెప్పే సాధనాలు అనుకోవచ్చు కదా అని వేగ్ని అన్నది. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా నువ్వు నాదానివి నాకు తెలుసు, నేను నీవాడని అది నీకు తెలుసు. ఎవరి కోసమో మన బంధం ఏర్పడలేదు, మనిద్దరి కోసమే ఏర్పడిన బంధం. మనకిష్టమైతే చాలు. మనకి బేబీ వచ్చింది కాబట్టి భార్యాభర్తలుగా చేసే పూజలు ఉంటాయి కనుక ఇప్పుడు ఈ బంధాన్ని నేను అంగీకరించాను. కానీ మన మధ్య బేబీ లేకపోతే ఈ వస్తువులు నీకు అవసరం లేదు, నేను తెచ్చే పని కూడా లేదు అని అంటుంటే, వేగ్ని ఓహో, తమరు బిడ్డ కోసం నాకు అలంకరించారా అని మూతి ముడిచింది. వేద్ అలా మూతి ముడవకే, ముద్దుతో ఆగక ఇంకొకటి కూడా కావాలనిపిస్తుంది. అసలే పూజ లేట్ అవుతుంది అన్నావు అని ఒక అదర చుంబన అద్భుతంగా లాగించి వదిలేశాడు. వేగ్ని మురిపంగా వేదును చూసుకొని ఆమెను అద్దంలో ఆమెనే చూసుకొని ఎంతో మురిసిపోయింది. తెల్లని మెడలో నల్లలు ఎంత అందంగా ఉన్నాయి అంటే ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేసి ఐదవతనం కూడా ఉట్టిపడేలా చేసింది. వేగ్ని ఇద్దరు ఒకరికి మించి ఒకరు తయారయ్యారు. ఒకరికి మించిన అందం ఒకరికి ఉన్నది. ఇద్దరిని ఒకరి కంట్లో ఒకరు, ఒకరి మనసులో ఒకరు నింపుకొని, ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని మెట్లు దిగి వస్తుంటే కొత్తగా కనపడుతున్న దంపతులను చూస్తే అందరికీ మహా ఆనందంగా ఉంది. వేగ్ని కొత్తగా కనపడుతుంటే అందరూ మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంది. రాగిని వేద్ ఏది వద్దు అనుకుంటా అన్నీ ఒకదాని తరువాత ఒకటి బాగానే యాక్సెప్ట్ చేస్తున్నాడు అనుకుంది. హాసిని కాస్త కోలుకుంది. వేదుతో మరి నాకు అని అడిగింది. వేద్ ఏంటి నీకు? షాప్లో చాలా నల్లపూసల గొలుసులు ఉంటాయి, తెచ్చుకొని వేసుకోవటమే అంటుంటే, హాసిని ఎవరికి వారు తెచ్చుకొని వేసుకునేటివి కాదు, మనసైన వాడు, భర్తగా మారిన వాడు చేతుల మీద వేస్తేనే దానికందం అని అంటుంటే, వేద్ అయితే తమరు పెళ్లి చేసుకొని మీ వారితో వేపించుకోండి అన్నాడు. హాసిని అది ఈ జన్మకు జరగని పని అనుకుంది. ఇద్దరు శాస్త్రోక్తంగా పూజ జరిపించి బేబీకి రుద్రిక అని నామకరణం చేశారు. ఇప్పటి నుంచి మన రౌడీ బేబీ పేరు రౌడీ రుద్రిక. రుద్రిక మనసులో ఇంకా నయం, కళ్యాణ్ బాబు ఫ్యూచర్లో మనకు సెట్ అవుతాడని ఏసీతో ఓ జానకో అని పెట్టలేదు. మనం అంత అనుకువగా ఉండటం అనేది జరగని పని. మా డాడీకి బాగా తెలుసు నాకు ఏ పేరు పెడితే సెట్ అవుతుందని అనుకుంది. రుద్రిక పేరు మాత్రం శివుడి భార్యది, రాముడు కావాలంటుంది, ఏమిటో మరి అని ఆకాశవాణి పలికింది. ఒక్కసారిగా రుద్రిక పేరు బాగుంది అనుకోగానే ఆకాశవాణి మాటలకు రౌడీ రుద్రి ముఖం మాడిపోయింది. అలా వేద్విల్లాలో రుద్రిక బారసాల చాలా గొప్పగా జరిగింది. వేగ్ని వేద్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వేగ్నికి మాత్రం బారసాల రోజు అసలు ఎంత ఆనందంగా ఉంది అంటే
ఆమెకు చెప్పతరం కావటం లేదు. ప్రాణసఖుడు, వారి ప్రేమ ప్రతిరూపం. ప్రేమ, పెళ్ళి, బిడ్డ వద్దన్న మనిషి ఈరోజు పూజలో తన పక్కన కూర్చుని పూజ చేస్తుంటే అసలు వేగ్ని భూమి మీద లేదనే చెప్పాలి. వేగ్ని తనకి నలుగురిలో చిన్నతనం అవుతుంది అని నల్లపూసలు మెట్టెలు పెట్టిన వేదిని మనసు నిండా నింపుకుంటుంది. అందరూ ఉన్నారని కానీ వేగ్ని అనుకుంటుంది, కానీ ఆమె ప్రేమను వేదికి ఎలా చూపాలో అర్థం కావటం లేదు. అలా ఆ రోజు అంతా వేదిని ఎంతో ఇష్టంగా మనసులో నింపుకుంది. రాగిణి, అశోక్ ఇద్దరు కళ్యాణ్తో వేద్ విల్లాలో ఒక 15 రోజులు హ్యాపీగా గడిపేసి వారు తిరిగి ప్రయాణం అవుతున్నారు. ఇప్పుడు మన రుద్రికి కళ్యాణ్ని మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ కలిగింది. మా డాడీ అశోక్ అంకుల్కి కూడా ఇక్కడే ఒక ఇల్లు కట్టించి ఉంచేయొచ్చు కదా అని రుద్రి మనసులో మెదిలింది. రుద్రిక అయినా ద్రోణాబాబుని పంపేస్తుంది కదా బుజ్జమ్మ, ఆ ఇల్లు ఖాళీ ఉంటుంది. మా డాడీకి ఏమో ఫ్యూచర్ తెలియదు, నాకేమో ఇప్పుడు డైలాగులు లేవు. అశోక్ అంకుల్ వెళ్ళిపోయాక ద్రోణాబాబుని పంపించాక అప్పుడు రమ్మన్నా రారు. ముద్దపప్పుని నేను మిస్ అవుతున్నాను, కనీసం నన్ను ఒక్కరోజన్నా చూడలేదు అని రుద్రి బాధపడుతుంటే, కళ్యాణ్ కేసి చూస్తే అంత ధైర్యం ఇప్పుడు కాదు కదా, వాడి పెళ్లి వయసు వచ్చినా నీ కేసి చూడడు. మీ డాడీ నీకు సూపర్ పేరు పెట్టాడు అన్నావుగా బుజ్జి, కళ్యాణ్కి ఏ జానకో సూట్ అవుతుంది, నీలా రౌడీ రుద్రికలు కాదు అంటే రుద్రిక హలో మేడం, మీరు కొంచెం తగ్గండి, వాడు ముద్దపప్పే అంటారు అంటే వెజిటేరియన్, నువ్వు నాన్ వెజిటేరియన్, మీ ఇద్దరికి అసలే సెట్ అవ్వదు. రుద్రి నీకేం తెలుసు, ముద్దపప్పులో నాన్ వెజ్ తింటే మస్తు మజా, నేను అందరూ తినేలా నేను తింటే నేను రుద్రిని ఎందుకు అవుతా, అందుకని ఆ ముద్దపప్పు నాకు కావాలి అని అసలే వాడు వెళ్ళిపోతున్నాడని నా చిట్టి గుండె చిటుకు చిటుకు అంటుంటే కళ్యాణ్ బాబు వేగ్నికి ముద్దు ఇచ్చి టాటా చెప్తుంటే, బుజ్జిగా నాకు కూడా ఒక ముద్దు ఇచ్చి వెళ్ళవచ్చు కదా, మన ఫస్ట్ కిస్ బ్యాంక్లో డిపాజిట్ చేస్తే అప్పటికి చాలా కిస్సులు వస్తాయి అని రౌడీ రాగాలు తీస్తే కళ్యాణ్ పోయి తల్లి కొంగున దాక్కున్నాడు. రౌడీ బేబీ రాగాలు బంద్ చేసి వీడి నుంచి నేను ముద్దు ఎక్స్పెక్ట్ చేయటం తప్పు. ధనుష్ అన్నయ్యతో ఆడుకుంటూ నా దగ్గరికి వచ్చిన రోజు ధనుష్ అన్నయ్య ముద్దులు పెడుతుంటే యదవ ఒక్క ముద్దు కూడా ఒక్కరోజు పెట్టలేదు. ఈరోజు ఎక్కడ పెడతాడులే అని బాధతో వేదు గుండెల్లో వెళ్ళిపోయింది. వేదు బాబుకి నా రుద్రి బేటాకి ఏమైంది అని గట్టిగా గుండెలకు పొదువుకుంటుంటే బేబీ బాధను తండ్రికి చెప్పుకోలేక వేదు బాబుకి రుద్రి బాధ తెలియక ఆ క్షణం ఇద్దరూ బాధపడుతున్నారు. రాగిని రుద్రిని ఎత్తుకొని ముద్దు చేసింది. రుద్రిక అత్త నువ్వు కాకుండా నీ అబ్బాయి కూడా ఒక ముద్దిస్తే ఎంత బాగుండు అని రుద్రి మనసులో అనుకుంటే, రాగిని కళ్యాణ్ని రుద్రిని చూపిస్తూ రుద్రికాకి బాయ్ చెప్పి ఒక కిస్సు పెట్టినానా అని కళ్యాణ్ని రాగిని అంటుంటే, రుద్రిని చూసిన కళ్యాణ్ తల్లి వెనుకకు పోయి దాక్కున్నాడు. రుద్రిక మనసులో దొంగ ముఖం కళ్యాణ్, ఇప్పటి వరకు మా మమ్మీకి ముద్దులు పెట్టాడు, ఒక్క ముద్దు నాకు ఇవ్వటానికి చచ్చిపోతున్నాడు అని వాళ్ళ మమ్మీకేసి చూసి, అందుకే నీలా మాయ చేసే మంత్రాలు నాకు ఇవ్వకుండా అన్నీ నీ దగ్గరే పెట్టుకున్నావు అని తల్లి మీద అలిగింది. అశోక్, రాగిని, కళ్యాణ్ వెళుతుంటే వేద్ విల్లాలో అంతమంది ఉండి కూడా వారు వెళుతుంటే అందరూ బాధపడ్డారు. సంజయ్ అయితే అశోక్ వెళుతుంటే ఎంత వేదనకు గురయ్యాడు. అశోక్ పక్కన ఉండి వారి కుటుంబాన్ని చూసుకుందాము అంటే అశోక్ ఫ్యామిలీ ఒక రాజుల ఫ్యామిలీ లాంటిది. వారి కుటుంబంలో చాలామంది అశోక్పై ప్రాణాలు పెట్టుకున్నారు. అందుకే సంజయ్ వదలలేక వదులుతున్నాడు. సంజయ్ కళ్యాణ్ని ఎత్తుకొని ముద్దు చేసి నీకొక పెళ్ళాన్ని కని అయినా మీ నాన్న రుణం తీర్చుకోవాలిరా అని అనుకున్నాడు. రౌడీ బేబీకి డైలాగ్స్ లేవు, కానీ ఉంటే మాత్రం ఇల్లు పీకి పందిరి పెట్టేది. అప్పటికి మనసులో రగిలిపోతుంది. ఇక్కడ నేను పుట్టి రెడీగా ఉన్నా కనీసం నా గురించి మాట్లాడను కూడా మాట్లాడటం లేదు. అవినాష్ బాబాయికి ఎలాగో నెక్స్ట్ బాబాయ్ కావాలంట. సంజయ్ పెద్దనాన్నకి కూడా మళ్ళీ అబ్బాయిని ఇచ్చేయి భగవంతుడా అని మన రుద్రి బేబీ దేవుడికి కాకా పడుతుంది. రౌడీ బేబీ కోరిక తీరుద్దామని భగవంతుడు అనుకున్న జానకి అప్పటికే పుట్టింది. ఇక రుద్రికి అప్లికేషన్ రిటర్న్ అయింది. ఆ రోజు అశోక్ రాగిణిని ఎంత
ఆహ్వానించారో పంపించేటప్పుడు అందరూ అంత బాధలో పంపించారు. రౌడీ రుద్రికి 1 మంత్ కంప్లీట్ అయిపోయింది కనుక వేగ్ని ఒకానొక రోజు వేద్ బాబు పడుతున్న ఇబ్బందులను చూడలేక వేగ్నికి మెడలో నల్లలు కాలికి మెట్టెలతో తిరుగుతుంటే వేద్ మీద ప్రేమ బాగా ఎక్కువయ్యి వేద్ బాబుతో కలిసిపోవటానికి తను కూడా ఆరాటపడుతుంది. అలా ఒకానొక సాయంత్రం వేద్కి సర్ప్రైజ్ ఇద్దామని వేద్ బాబు లేని సమయంలో రూమ్ ఫ్రెష్ చేసి చక్కటి అరోమాతో నింపేసింది. రుద్రికి గట్టిగా నలుగు పెట్టి అలసిపోయేలా బాడీ మసాజ్ చేస్తుంటే రుద్రిక, మా మమ్మీ ఏంటి సాయంత్రం మసాజ్ చేస్తుంది నాకు అని, మా మమ్మీ ఏదో ప్లాన్ చేస్తుంది నాకు తెలియకుండా, అందుకే నన్ను బజ్జో పెట్టడానికి నా ఒళ్ళు నలిపేస్తుంది అని కృతిక వేగ్ని అలసిపోయేదాకా స్నానం చేపించారు. కడుపు నిండా వేగ్ని పాలు తాపితే పాలు తాగుతా నిద్రపోయింది. వేగ్ని రుద్రిని ఉయ్యాలలో వేసి అబ్బా కూతుర్లకు ట్రీట్మెంట్ చేసేది నేనే అని కాసేపు తనకు తానే మురిసిపోయింది. వేగ్ని తలారా స్నానం చేసి బయటకు వస్తుంటే కృతిక సాంబ్రాణి పొగ వేసి తలకు వేసింది. ఇప్పుడెందుకు పాప అంటే, చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఉదయం సాయంత్రం చాలా మంచిదక్క అని వేగ్ని తలకు సాంబ్రాణి బాగా పట్టించి కృతిక వెళ్ళిపోయింది. వేగ్ని అందం అమ్మాయిగా కాకుండా తల్లిగా 2 అందం ఎక్కువైంది. ఆమె ఒంటి కలరు తెల్లని తెలుపు, తను ధరించిన చీర నల్లని నలుపు. అసలు ఎంత పలుచగా ఉంది అంటే నలుపు చీరలో నుంచి తన దేహం తెలుపుగా కనపడుతూ చీర నలుపు తెలియటం లేదు. వేగ్ని అందచందాలను చూస్తే వేద్ ఏమైపోతాడో పాపం. నల్లని చీర, నల్లని జాకెట్, మెడలో నల్లు, అందులో ఒక డైమండ్ పొదిగిన గొలుసు, సాంబ్రాణి వేసిన జుట్టు, ఒక మాదిరిగా అలలుగా కారు మబ్బుల వలె ఉన్న ఆమె జుట్టుని అలాగే వదిలి ఒక చిన్న ఫ్లక్కర్ దానికి పెట్టి 4 మూరల విరజాజి పూలు, ఆమె బారు నల్లని కురులలో తెల్లని పూలు ఎంత అందంగా కనపడుతున్నాయి అంటే అసలు వేగ్నిని ఆ క్షణం చూస్తే వేద్ బాబు పరిస్థితి ఊహించుకుంటేనే వేగ్నికి పాపం భయంతో పాటు వేద్ మీద ప్రేమ కూడా పొంగుతుంది. వేగ్ని తన అలంకరణ చూసుకొని వేద్ చేసే అల్లర్లు తెలుసు కాబట్టి తనకు తానే మురిసిపోతుంది. ఆమె నవ్వు ఆమెకు ఇంకాస్త అందాన్ని తెచ్చిపెట్టింది. వేద్ ఏదో డీల్ సెటిల్మెంట్లో డిస్టర్బ్గా ఇంటికి వచ్చాడు. వేద్ని చూసిన కృతిక వేద్కి భోజనం పై గదికి తెచ్చింది. వేగ్ని కనిపించకుండా ఉంటే కృతికకి కాస్త అర్థమయ్యి భోజనం అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. డిప్రెషన్లో వచ్చిన వాడు రూమ్లోకి రాగానే చక్కటి పరిమళంతో మనసు ఒక్కసారిగా శాంతించింది. రుద్రిక ఆదమరచి నిద్రపోతుంటే ఈరోజు నా బేట అంత స్పృహ లేకుండా నిద్రపోతుంది అని చూసి తను వాష్రూంలోకి వెళ్ళాడు. తను వేసుకోవలసిన బట్టలు వేగ్ని ముందుగానే సిద్ధం చేయటం వల్ల అవి వేసుకున్నాడు. ఏంటో మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా ఏదో కొత్తగా అనిపించింది. అప్పటి వరకు వేగ్ని ఏం చేస్తుందా కనిపించలేదు అని వేద్ ఆలోచిస్తుండగా వేద్ డ్రెస్సింగ్ టేబుల్ ముందు ఉండగా రూమ్ డోర్ తీసుకొని వేగ్ని లోపలికి వచ్చిన క్షణం వేద్ వేగ్నిని చూసి అలా నిలుచుండిపోయాడు. వేగ్నిని చూసిన వేద్ బాబుకి సీను మొత్తం అర్థమైపోయింది. అసలు వేగ్నిని చూస్తుంటే తను ఏమైపోతున్నాడో కూడా తెలియని మాయలో ఉన్నాడు. ఆమె ఒక్క చూపు విసిరితేనే బాబు హార్ట్ స్కిప్ అవుతుంది. అటువంటిది అతని కోసం ఆమె అతనికి నచ్చినట్టు. వేగ్నిని చూస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు వస్తూ ఉంటే వేగ్ని మనసు అలజడికి గురి అవుతుంది. బాబుతో పరచకాలు ఆడితే ఎలా ఉంటుందో తెలుసు. బాబుని రెచ్చగొట్టేలా ఇప్పుడు తల అలంకరణ. వేగ్ని దగ్గరికి వచ్చి ఆమె మౌనంగా తలదించుకుంటే వేగ్ని గడ్డం కింద వేలు పెట్టి ఆమె మోమును పైకెత్తి ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ క్షణం ఇద్దరి చూపులు ఎలా ఉన్నాయి అంటే వేద్ నువ్వు సిద్ధమా అని అంటే వేగ్ని చిరునవ్వుతో ఆహ్వానం పలికింది. వేద్ నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం అంటూ కంటిపై ముద్దు పెట్టాడు.
వేగ్ని నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం అంటూ కౌగిలించుకుంది. వేద్ ఇలానే ఇలానే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓ వరం అంటూ ఆమె పలుచని పొట్టపై ముద్దు పెట్టాడు. వేగ్ని ఒక్కసారిగా కళ్ళు మూసి అలాగే అలాగే ప్రపంచాలు పలికే కదవ్వాలి మనమిద్దరం అంటూ వేతలను ఢీకొట్టింది. వేద్ నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం. వేగ్ని నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. అడుగునవుతాను నీ వెంట నేను తోడుగా నడవగా చివరిదాకా అంటూ వేద్ నడుము పట్టుకొని జారి వేదు పాదాల చెంత చేరింది. వేదు గొడుగునవుతాను ఇకపైన నేను వానలో నిన్నిలా తడవనీయక అని వేగ్నిని లేపి తన గుండెలకు పొదువుకున్నాడు. వేగ్ని నిన్నొదిలి క్షణమైన అసలుండలేను చిరునవ్వు నవ్వుతాను పెదవంచునా అని వేదు పెదవులపై చిరుముద్దు ఇచ్చింది. వేదు నాలేత చెక్కిళ్ళ వాకిళ్ళలోన తొలి సిగ్గు నీ నవ్వనా అంటూ వేగ్ని ఎరుపెక్కిన చెక్కిళ్ళపై ముద్దు పెట్టాడు. వేద్ నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం. వేగ్ని నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. వేద్ వెన్నెలవుతాను ప్రతిరేయి నేను చీకటి నీదరి చేరకుండా అంటూ తన పలుచని చీరను మెల్లిగా విప్పాడు. వేగ్ని ఊపిరవుతాను నీలోన నేను ఎన్నడూ నీ జతే వదలకుండా అంటూ వేద్ షర్టు బటన్స్ విప్పేసి అతని గుండెపై ముద్దు పెట్టింది. వేద్ నారాని పాదాలు ముద్దాడుకుంటూ నేనుండి పోతాను పారానిలా అంటూ వేగ్ని పాదాలపై ముద్దు పెట్టాడు. వేగ్ని చిరు చెమట పడుతుంటే నేనుదిటి పైన వస్తాను చిరుగాలిలా అంటూ వేగ్నిని 2 చేతులతో తీసుకుని వెళ్ళి బెడ్ మీద దొర్లించాడు. ఇద్దరిలో విరహం, తరువాత ప్రణయం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి. రేపు సండే కదా, సిరీస్ రాదు, వెయిట్ చేయకండి. మండే రోజు కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.